అమ్మా! ఏమిటి కోదండం, ఏమైంది? ఏం లేదు టీచర్, వేలు కట్టయింది. అయ్యయ్యో, జాగ్రత్తగా ఉండద్దు. అవును, ఎప్పుడు మీ నాన్నగా వంట చేస్తారు? ఆయన ఊరెళ్ళారు టీచర్, అందుకే నేను. సరే సరే, ఇక నువ్వు వంట చేసినట్టే లే. ఎవరైనా వేలు కోసుకుంటారా? అందుకే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే తనే వండి పెడుతుంది కదా. అవును టీచర్. వసుంధర చాలా మంచి అమ్మాయి కదా. అవును టీచర్. నీకు జ్వరం అని చెప్తే తను పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. అవును టీచర్. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అవును టీచర్. లేదు లేదు. దీనికి మాత్రం ఎందుకు భయపడుతున్నావు? నాకు తెలిసినందుకే ఇంత భయపడుతున్నావే. వసుంధర వాళ్ళ నాన్నకు తెలిస్తే? ఇది భయం కాదు టీచర్, మర్యాద. అయ్యగారికి తెలిసేంత వరకు మర్యాద ఇస్తాను. తెలిసిన తర్వాత పిల్లనివ్వండి అని అడుగుతాను. పర్వాలేదే, చాలా చురుగ్గానే ఉన్నావు. నీకు పిల్లనివ్వడానికి మీ యజమాని ఒప్పుకోకపోతే? వసుంధరని తీసుకుని పారిపోతాను టీచర్. అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. ఎంతసేపు నువ్వు మాట్లాడింది కరెక్టే, ఇప్పుడు మాట్లాడిందే తప్పు. నువ్వు ఊరొదిలి పారిపోవడం కన్నా ఆయన కళ్ల ముందే ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుని ఇదే ఊళ్ళో ధైర్యంగా బతకాలి. అప్పుడే నువ్వు మగాడివి. ఉడకడం మొదలైంది, బాగా ఉడికిన తర్వాత ఆపే. ఏమిటి అర్థమైందా? పేషెంట్ ఓకే. ఓకే సార్, మీరు వెళ్ళి చూడొచ్చు. వచ్చారా? నాకు తెలుసండి, ఏదో ఒకరోజు మీరు మనసు మార్చుకుని నా కోసం వస్తారని నాకు తెలుసండి. కూర్చోండి. నువ్వు ఆవేశపడకు. మన ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీలో ఇంకా ఎవరు గెలవలేదు. ఆలోగా నువ్వు చనిపోకూడదు కదా, అందుకే నేను కాపాడాను. ఇన్నేళ్లుగా నువ్వు నా మనసును మార్చలేకపోయావు, ఇకపైన మార్చగలవా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను పోషిస్తాను. భారీగా కాదు, ఉంపుడు గట్టిగా. నువ్వు ఆ నాటు వైద్యుడి దగ్గర ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. చిన్న పెద్ద లేకుండా కొట్టబెట్టా. ఇప్పుడు నేనేమన్నాను? వాడేమో 4 ఆకుకూరలు ముద్ద వేసి నోట్లో పెడితే మీరందరూ వెళ్ళిపోతున్నారు. ఆకు పసల్లో 3000 రకాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కదాని పేరు చెప్పు. మనం వాడికి తెలియదు, అన్ని నేనే చెప్పాలి. ఇదంతా ఒకసారి ఆలోచించాను. నా పర్సనాలిటీకి అందానికి ఆ ప్లేస్ సెట్ కాదని ఆలోచించి ఒక రాజీనామా లెటర్ రాసి సర్రంచి వాడి మోహాన విసిరికొట్టాను. పనికిమాలిన గాడిదే, ఈయన ఒక పెద్ద ముఖ్యమంత్రి రాజీనామా లెటర్ రాసి మొహాన్ని విసిరేశాడట. నీ గురించి గొప్పగా
మాట్లాడుతున్నాను రే మాట మార్చకరా, నువ్వు మాట్లాడేదంతా నేను అక్కడి నుంచి వింటూనే ఉన్నా. యారా నేను పనికి మాలిన పసర్లోంచి అన్ని మందులు కలుపుతున్నానా? అది తిని జనాలు పాడైపోతున్నారా? నేను పనికి మాలిన పాటలు వేరే పాడుతూ ఉంటానా? అది మాత్రమేనా? ఏయ్, ఎందుకురా ఆయన బెదిరిస్తున్నావు? నేను చెప్తా విను. 3000 పసరాకులు ఉన్నాయా? వాటి పేరు ఒకటి కూడా నాకు తెలియదని చెబుతావా? నీకు వాటి పేర్లు తెలుసట్రా? నీకు తెలుసా అని అడుగుతున్నా. ఆ? చెప్పరా. అదే కదా, అది మాత్రమే. ఏయ్, రారా ఇలా రారా. నీ యొక్క చదువుకి అందానికి నా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికిరావా? నువ్వు చాలా అందంగా ఉన్నావట్రా. ఏది చూపించరా నీ మొహం. ఏమ్మా లేవమ్మా, ఇటు రామ్మా. వీడి మొహం అందంగా ఉందా చెప్పు. వెళ్ళి కూర్చో. ఓయ్ వీడు అందంగా ఉన్నాడయ్యా? ఆ? వీడి మొహాన్ని చూసి గజ్జి కుక్క కూడా వీడిని కలవటం లేదు. అన్నా అది నీ దగ్గర ఉన్నప్పుడు అన్నా ఇప్పుడు అల్సేషన్ డాగులు కూడా నన్ను చూసి తోగాడింది కూడా వస్తున్నాయి ఎందుకు చూస్తున్నాయి? నిన్ను ఎక్కడ పెడితే అక్కడ పీకేయడానికి రా. నేను నీ దగ్గర ఉన్నప్పుడు హాఫ్ ప్యాంట్ తో ఉండేవాడిని, ఇప్పుడు ఫుల్ ప్యాంట్ తో ఫ్యామిలీని సెటిల్ చేశాను. అందుకని నా లైఫ్ లో ఎంటర్ అవుతానా? ఓహో, నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు హాఫ్ ప్యాంట్ తో ఉండేవాడివి. నువ్వు ఇప్పుడు ఫుల్ ప్యాంట్ వేసుకుని బాగా సెటిల్ అయిపోయావు అనమాట. Yeah. నీ జీవితంలో నేను అడ్డుపడుతూ ఉన్నానా? Yeah. ఎరా నా దగ్గర నుంచి వెళ్ళాక నువ్వు భార్యా బిడ్డలతోటి సంతోషంగా ఉంటున్నావా? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నేను చూస్తానురా. రండి టీచర్. నానా నాకు ట్యూషన్ చెప్పడానికి నేనే ఈవిని రమ్మని చెప్పాను. రే ప్రభు. రండి టీచర్. భయపడకండి, మీ అమ్మాయికి టీచర్గానే వచ్చాను. ట్యూషన్ ప్రారంభిద్దావా? ఈ రోజు పాఠాలేం వద్దు, ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. నువ్వు కోదండాన్ని లవ్ చేస్తున్నావా? అవును టీచర్. డబ్బు, అంతస్తు, గౌరవం ఈ మూడే లోకమని భావిస్తారు మీ నాన్న. ఇవేవీ లేని వ్యక్తిని లవ్ చేస్తున్నావు? తెలుసు టీచర్, అన్నీ తెలిసే అతన్ని లవ్ చేస్తున్నాను. ఒక అమ్మాయికి మంచి భర్త లభించాలంటే డబ్బు మాత్రం ఉంటే చాలదు, మంచి మనసు ఉండాలి. అది నా కోదండానికి ఉంది. మీ ఇద్దరి విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తావు? మా నాన్నగారి మనసు మారుస్తాను. మారకపోతే? ఒక తండ్రికి కూతురుగా కాకుండా ఒక మంచి వ్యక్తికి భార్యనవుతాను. పర్వాలేదే, చాలా ఫాస్ట్ గానే ఉన్నావు. ఎరా అప్పన్నా. రానా? ఆ, దిస్ ఇస్ రేడియో, ఆహా. సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. దిస్ ఇస్ చైన్, ఆ. సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. దిస్ ఇస్ వైట్ దాన్ని సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నావా? అన్న, అది మాత్రం ఫస్ట్ హ్యాండ్ అన్న. దిస్ ఇస్ చిల్డ్రన్ అన్న. వీడిని ఎక్కడ సంతలో కొన్నట్టుగా ఉన్నావే? ఏ సంతలో కొన్నావురా? పట్టుగా. వాటి నా పెళ్ళం ఇచ్చిందన్నా. ఏంటన్నా ఎలా వచ్చావు? కాఫీ తాగేద్దామని వచ్చా. కాఫీ? ఆ. ఐ డోంట్ లైక్ కాఫీ. ఆహా. బోర్నమిటా, రాగి మాల్ట్, బూస్ట్, హార్లిక్స్, ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా. ఒరేయ్, ఒక 10 రూపాయలు ఉన్నాయని ఎగిరిపోకరా. ఈ తెల్ల బట్టలు ఎప్పుడు శాశ్వతం కాదురా. ఇవి లాండ్రీకి వేసిన తర్వాత అవి తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేక నానా అవస్థ పడిపోతావు చెప్తున్నాను. ఐ ఫ్యామిలీ సెటిల్డ్, ఐ ఫ్యామిలీ సుఖ సంసారం. ఓహో, అన్యా ఎట్టున్నా బాగున్నావా? ఎవడరా వీడు బట్టతలతో ఇచ్చాడు? వీడు నా పెళ్ళానికి మేనమావ, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఓహో, మీ మామయ్య. వీడు అస్తమానం వచ్చి పెడుతూ ఉంటాడా? ఏదిరా నీ మొహం ఒకసారి చూపించు. ఒరేయ్ నువ్వు ఒకసారి ఇలా రా. నీ మొహాన్ని చూపించరా. ఒరేయ్ నువ్వు పట్టుకోరా. వీళ్ళిద్దరికేసే దీక్షగా చూస్తూ ఉండు. ఎందుకన్నా? చూడరా నీకో నిజం తెలుస్తుంది. తెలియట్లేదే. అవునన్నా? ఇద్దరు ఒకేలాగా లేరు. అవునన్నా?
ఒరే కన్నయ్య నువ్వు ఎవరిని చూడటానికి వచ్చావురా? పిల్లాన్ని చూద్దామని ఇలాంటి చూడటానికి వచ్చాడట్రా, ఇతన్ని చూడటానికి రాలేదా? ఎవరికి కావాలి? నువ్వెవరికి కావాలంటున్నాడు రా? ఆ తర్వాత ఇంకెవరిని చూస్తావు? మేనకోడల్ని పిల్లాన్ని చూడడానికి వచ్చాను. వీళ్ళని చూడకపోతే నాకు నిద్రే పట్టదు. మేనకోడలు చూడడానికి వచ్చాడు, పిల్లాన్ని చూడడానికి వచ్చాట. మొత్తం మీద నిన్ను చూడడానికి మాత్రం కాదట. లైట్ గా గుండెలో నొప్పి వస్తున్నట్టుందా? ఇటువంటి మేనమా వరసవాణ్ణి, ఇలాంటి కుర్రాన్ని, ఇలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనమాట. ఇందులో యు ఆర్ వెరీ సెటిల్డ్. నువ్వు ఆనందంగా సంతోషంగా గడుపుతున్నావా? ఓయ్ ఎలాగరా నువ్వు బోర్నవిటాలు కోకోలు తాగుతున్నావు? అది తాగేదానికంటే వేరే ఏదైనా తాగి ఉండొచ్చురా.